ఫాలో అప్ చేయండి. సార్ ఇది స్క్రీన్ పైన స్టాప్ షేర్ అని ఉంది, అది ఆన్ చేయాలా? స్టాప్ షేర్ కదా, అది రెడ్ వచ్చింది కదా, ఆఫ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు క్లియర్ ఉంది. లీడర్స్ ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మోనికా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కిరణ్ జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కిరణ్ జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాధవి రెడ్డి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సఫియా బేగం మేడం గుడ్ మార్నింగ్. లక్ష్మీ ప్రసన్న మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సోని మేడం. గుడ్ మార్నింగ్ కృష్ణాచారి సార్. గుడ్ మార్నింగ్ ఉమారాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కృష్ణాచారి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. శోభా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మా. బ్రహ్మచారి సార్ గుడ్ మార్నింగ్. సార్. పూజిత రెడ్డి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సతీశ్వరి మేడం గుడ్ మార్నింగ్. సతీశ్వరి మేడం వీడియో ఆన్ చేసుకోండి మేడం. భారతమ్మ మేడం గుడ్ మార్నింగ్. వీడియోస్ ఆన్ లేవండి సార్. అనంత మమత మేడం గుడ్ మార్నింగ్. సార్ వీడియోస్ ఓకే మేడం. ఒక చిన్న మన శ్రీనివాస్ వడ్డమాన్ సార్ చిన్న వీడియో షేర్ చేస్తాను. చూశారు కదా ఇప్పటి వరకు సార్ ఎక్కడి నుంచి ఎన్ని కష్టాలు పడుకుంటూ వచ్చారు కదా. సార్ మేము సార్ వాళ్ళు అది సాగర్ హైవేలో బ్రాహ్మణపల్లి దగ్గర వాళ్ళ ఒక ఇల్లు తీసుకున్నాడు ఒక లాస్ట్ 6 months బ్యాక్. నేను రవీంద్ర సార్ వెళ్ళడం జరిగింది అక్కడ. చూడండి మన టీం ఇప్పుడు మన ఉన్న పాత టీం అంతా ఉన్నారు ఇలా. పూర్ణిమ మేడం వీళ్ళందరూ ఉన్నారు, సంతోష మేడం, కల్పన మేడం వీళ్ళందరూ వచ్చారు. అది శ్రీనివాస్ సార్ గృహప్రవేశానికి వెళ్ళాం మేడం. అందరూ 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు, ఒక డూప్లెక్స్ ఇల్లు. ఆ ఇంట్లో ఉన్నది ఒక పాప, భార్య భర్తలు అంతే. కానీ ఆ ఇల్లు మాత్రం 5 బెడ్రూమ్లు ఉన్నాయి మేడం. 5 బెడ్రూమ్లు ఉన్నాయి, 5 bedrooms ఉన్నాయి. చూడండి పురుషోత్తం దాస్ సార్ కూడా అంతా మేము కలిసి ఉన్నాం. వీళ్ళంతా వెస్టేజ్ ఫ్యామిలీ మేడం. వాళ్ళ చుట్టాలు తక్కువ, నాకు తెలిసి ఒక 40 మంది 30 మంది లేరు. కానీ వచ్చింది మాత్రం 1500 మంది అనుకున్నారు సార్. వంటలు కూడా 1500 మంది చేసారు.
పట్టిందంటే అక్కడ వచ్చిన మాత్రం 4,000 మంది వచ్చింది. ఓకే, చూడండి చిన్న గ్రూప్ వేసాన్ని ఎంతమంది వచ్చారు, అది కూడా వెస్టేజ్ ఫ్యామిలీ. చూడండి వీళ్ళు ఎవరో చుట్టాలు కాదు, పక్కాలు కాదు, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వెస్టేజ్ వాళ్ళు. చూడండి వాళ్ళు ఎంజాయ్ చూడండి, వచ్చిన వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నట్టే, వాళ్ళ సొంత గృహప్రవేశం అయినట్టే వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు మొత్తం టైం స్పెండ్ చేయడం జరిగింది. చూడండి సైరెడ్ సార్ మన గ్రేట్ అప్లైన్ కదా, ఆ గ్రేట్ అప్లైన్ కూడా ఒక రోజు ముందే వచ్చేసి మొత్తం ఆ సారు వృత్తి ఏంటంటే పూల వ్యాపారి కదా, ఆ పూల డెకరేషన్ మొత్తం ఆ సారు ఫ్రీ ఆఫ్ కాస్ట్, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డెకరేషన్ మొత్తం చేశాడు. నైట్ అంతా ఉండి వర్కర్లను పెట్టి చేశాడు. చూడండి సైరెడ్ సార్. చూడండి సార్, శివాని మేడం అండ్ పూర్ణ మేడం, పురుషోత్తం దాస్ సార్ వాళ్ళ పిల్లలు, ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఇంక శ్రీనివాస్ సార్ వాళ్ళ పాప కనిపించలేడా. చూడండి అంత ఫ్యామిలీ మొత్తం. చూడండి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసుకుంటున్నారు. చాలా మంది చూడండి సార్ ఇంట్లో ఒక రూమ్ బారే ఉంది, ఆ బార్ లో కూర్చోవడం జరిగింది. ఇది చూడండి ఒక ఫ్లోర్ మొత్తం సినిమా థియేటర్ కట్టిండు, అందులో 10 ఈ చైర్లు వేసిండు ఆటోమేటిక్ గా, అంటే రిమోట్ కంట్రోల్ చైర్లు ఇవి. ఈ చైర్లకు ఒక్కొక్కటి 1,00,000 రూపాయలు మేడం. ఇది అది 10 చైర్లు వేయడం జరిగింది. సో మేము అందులో సినిమా థియేటర్లో కూర్చొని ఒక 10 నిమిషాలు మంచిగా ఆస్వాదించడం జరిగింది. సార్ వచ్చారు. సో ఇట్లా చాలా మంది వచ్చారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. బుక్ రీడింగ్ చెప్పాను సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బుక్ రీడింగ్ అంటే ఎవరు, ఉమారాణి మేడం చేస్తున్నారా? మౌనిక. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ బుక్ రీడింగ్ స్టార్ట్ చేయండి. Okay, madam. Good morning, madam. Good morning, all Shambhala winning team leaders. Good morning, myself, Monica Velakurti from Gadula Ramaram. నా అప్లైన్స్ వచ్చేసి కృష్ణాచారి సార్, వెంకటేశ్వర్ల సార్, రవీందర్ రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్. బుక్ రీడింగ్ చేస్తున్నాను. గెలుస్తానన్న విశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది. అప్పుడప్పుడు ఎవరైనా కొండ కదిలిపో అన్నంత మాత్రాన మీరు కొండని కదిలించగలరు అనుకోవడం బుద్ధి లేని వాళ్ళు చేసే పని. అది అసలు సాధ్యం కాదు అనటం మీరు వినే ఉంటారు. కానీ ఇలా ఆలోచించే వాళ్ళు కోరికలనే నమ్మకాలనుకొని పొరబడుతున్నారు. అయినా అది నిజమే. మీరు కోరుకున్నంత మాత్రాన కొండలు కదిలి వెళ్ళిపోవు. మీరు కేవలం కోరిక సాయంతో హోటల్లోని ఎగ్జిక్యూటివ్ గదుల్లో ఉండలేరు. అలాగే 5 బెడ్రూమ్లో 3 బాత్రూంలో ఉన్న ఇంట్లోకో హెచ్చు సంపాదన వర్గంలోకో కోరికల సాయంతో చేరుకోలేరు. కోరుకున్నంత మాత్రాన నాయకత్వాన్ని చేజిక్కించుకోలేరు.
కానీ నమ్మకంతో కొండల్ని కదిలించగలరు. గెలుస్తానన్న విశ్వాసం ఉంటే గెలవగలరు. నమ్మకం అనేది ఒక మహా అద్భుతమే లేక రహస్య శక్తులతో కూడుకున్నదో కాదు. నమ్మకం పనిచేసే తీరు ఇలా ఉంటుంది. నమ్మకం, నేను చేయగలనన్న నాకు ఖచ్చితంగా తెలుసు అనే ధోరణ ఆ పనికి అవసరమైన శక్తిని నేర్పుని మీలో ఉత్పత్తి చేస్తుంది. నేను చెయ్యగలను అనే నమ్మకం మీకుంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. దేశమంతటా ప్రతిరోజు యువకులు కొత్త ఉద్యోగాలలో చేరుతూ ఉంటారు. వాళ్ళలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున శిఖరాన్ని చేరుకోవటంలో ఉన్న ఆనందం ఏదో ఒక రోజు తన వారిని కోరుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళలో అధిక శాతానికి ఆ స్థాయికి తీసుకెళ్లే నమ్మకం అనేది కోరుకోబడుతుంది. ఇక వాళ్ళు పైకి చేరుకోలేరు. ఎత్తుకి ఎక్కటం అసంభవం అని నమ్మే వీళ్ళు గొప్ప ఎత్తులకి తీసుకెళ్లే ఆ మెట్లని అసలు చూడలేరు. వాళ్ళ ప్రవర్తన సగటు వ్యక్తి ప్రవర్తనలాగా ఉండిపోతుంది. కానీ వీళ్ళలో కొద్దే మంది నిజంగా విజయాన్ని సాధించగలమని నమ్ముతారు. నేను పై శిఖరానికి చేరుకోబోతున్నాను అనే వైఖరితో వాళ్ళు పనిని చేయబడుతున్నారు. కావలసినంత నమ్మకంతో వాళ్ళు పైకి చేరుకుంటారు. తాము విజయాన్ని సాధించగలమనే నమ్మకంతో అది అసాధ్యం కాదనే ఆలోచనతో ఈ కుర్రకారు తమపై అధికారు జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళ నుంచి నేర్చుకుంటారు. గెలిచే వాళ్ళు సమస్యలని ఎలా ఎదుర్కొంటారో, నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారో నేర్చుకుంటారు. విజయాన్ని సొంతం చేసుకున్న వాళ్ళు ప్రవర్తనని, వైఖరిని వాళ్ళు గమనిస్తారు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు సిడి వచ్చేసి శ్రీనివాస్ సార్ది చాలా బాగుంది. తన మొత్తం హోల్ స్టోరీ చెప్పారు. తన కష్టాలు కానీ, తన ఎదగడం కానీ, తను ఇల్లు కట్టడం కానీ, అది ఇన్కమ్ కానీ చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రీడింగ్ ఎక్సలెంట్ మేడం. మనిషికి ఒక కోరిక ఉంటేనే కాదు, నమ్మకం మన పైన మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే అది సాధ్యం అవుతుందనే విషయం పైన బాగా చేశారు మేడం. రీడింగ్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ కిరణ్ జ్యోతి మేడం, మీ ఒపీనియన్ చెప్తారా? Good morning, madam. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, all winning team leaders. Myself, Kiran Jyoti. My appliances are Dr. Venkateshwar sir, Dr. Ravindra Reddy sir, Surendra Reddy sir. నిజంగా ఈరోజు సెషన్ చాలా బాగుంది. లైఫ్ స్టైల్ ఏ విధంగా గడిచింది అనేది చాలా బాగుంది మేడం. బుక్ రీడింగ్ కూడా చాలా బాగుంది మేడం. మీ హోస్టింగ్ కూడా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ కిరణ్ జ్యోతి మేడం. పిలవగానే వచ్చి మీ వ్యూస్ అనేది చెప్పారు. థ్యాంక్ యూ. మరాని. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ ఉమారాణి. మై అప్లయన్స్ వచ్చి డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్, పూర్ణిమ పురుషోత్తం దాస్ సార్. కొటేషన్ చెప్తున్నాను మేడం. ప్రతి టీచర్ ఒకప్పుడు విద్యార్థి, ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే, ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభితుడే, కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధి నుంచి. అబ్దుల్ కలాం రాశారు మేడం. ఈ కొటేషన్ చాలా బాగుంటది. ఓకే మేడం, ఈ రోజు సెషన్ అయితే చాలా బాగుంది. వడ్డమని శ్రీనివాస్ సార్ది. సారీ సార్, నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. సార్ ఒక బ్రాంజ్ డైరెక్టర్ నుంచి ఒక డైమండ్ డైరెక్టర్ కావడానికి 22 days పట్టిందని చెప్పారు. చాలా ఎక్సలెంట్ సార్. ఎంత వర్క్ చేస్తే సార్ ఆ లెవెల్ కి చేరుకోవడం అనేది జరుగుతుంది. సెషన్ అయితే చాలా బాగుంది సార్. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి కొటేషన్ చెప్పారు. ప్లస్ మీ ఒపీనియన్ సార్ పైన వడ్డమని శ్రీనివాస్ సార్ లైఫ్ స్టోరీ అంటే మన అందరికి ఒక ఎగ్జాంపుల్ అండి. తను ఎదుర్కొన్న స్ట్రగుల్స్ అనేది అంత చిన్న వయసులో అన్ని స్ట్రగుల్స్ అంటే మామూలు ధైర్యం లేదా సార్ చెప్పాలంటే. అంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది కాబట్టి తను ఇవాళ ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు.
అరే వేరే నార్మల్ పర్సన్స్ అయితే బ్యాక్ అయిపోయేది ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మీ ప్రసన్న, ప్లానర్ డాక్టర్ వెంకటేశ్వర్ సార్. ఈరోజు సెక్షన్ చాలా బాగుంది. తను ఎన్ని కష్టాలు పడ్డారు, చాలా బాగుంది. ఒక చిన్న కొటేషన్ మేడం. నువ్వు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు, కాబట్టి ఎవరి అభిప్రాయం కోసము నీ నీ ఆశయాన్ని మార్చుకోవద్దు. నీ కష్టంలో నిజాయితీ ఉంటే విజయం ఎప్పటికైనా వరిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి కొటేషన్ చెప్పారు మేడం. మన సిచ్యువేషన్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. వేరే వాళ్ళు ఎన్నో నెగటివ్స్ అంటుంటారు, కానీ మనం అవన్నీ పట్టించుకోకుండా మన మనసులో ఉన్న చేసుకుంటూ వెళ్తేనే సక్సీడ్ అవుతాం మేడం. థ్యాంక్ యూ. పూజితారెడ్డి మేడం. గుడ్ మార్నింగ్. Good morning, ma'am. Good morning, all leaders. Mr. Pooja, my applier Sumarani Madam and Venkateshwar sir and Ravindra Reddy sir. ఈరోజు శ్రీనివాస్ వడ్డమాను సార్ది సిడి వేసుకోవడం జరిగింది కదా. ఓకే, చాలా మోటివేషన్ గా ఉంది. ఎవరికైనా కష్టాలు ఉంటాయి, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కష్టాలు ఉంటాయి. కాకపోతే అన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే లైఫ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మీ ఒపీనియన్ బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ కృష్ణచారి సార్. మాట్లాడతారా సార్? కృష్ణచారి సార్. నెక్స్ట్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. టీమ్స్ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ లక్ష్మి. మా ప్లాన్ వచ్చేసి కృష్ణాచారి సార్, డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, రవీందర్ రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్. ఈరోజు సెక్షన్ చాలా బాగుంది మేడం. శ్రీనివాస్ వడ్డమన్ సార్ది. తను ఎన్ని కష్టాలలో పడి కష్టాలతో బయటికి వెళ్ళి ఎదగడం చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. బుక్ రీడింగ్ కూడా చాలా బాగుంది. మౌనిక కొటేషన్స్ కూడా చాలా బాగున్నాయి మేడం. మీ హోస్టింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు ద. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. కృష్ణచారి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ చెమ్మల విన్నింగ్ టీమ్ లీడర్స్. నా పేరు కృష్ణాచారి. మా ఫ్రెండ్స్ వచ్చేసి డాక్టర్ వెంకటేశ్వర్ సార్, రవీంద్ర రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్. ఈరోజు వడమన్ శ్రీనివాస్ సార్ సిడి చాలా అద్భుతంగా ఉంది. ఎన్నిసార్లు విన్నా ఆయనది వినాలనిపిస్తూనే ఉంటది. ఆయన ప్లాన్స్ కానీ, ఆయన ఎలా ఎదిగింది కానీ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. తన ఇల్లు కూడా ఈరోజు చూపించారు, అన్న చూపించండి. చాలా అద్భుతంగా ఉంది. 5 బెడ్రూమ్లు అంటే చాలా అద్భుతమైన ఇల్లు. రీడింగ్ కూడా చాలా బాగుంది. మౌనిక మేడం పొజిషన్ కూడా చాలా బాగుంది. హోస్టింగ్ కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ. బ్రహ్మచారి సార్. వీడియో ఆన్ చేసుకోవాలి లీడర్స్ ప్లీజ్. సఫియా బేగం మేడం. సతీశ్వరి మేడం. సఫియా బేగం చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు అవుతున్నది మేడం. మంచి అంత బాగుంది. మంచి మేడం అది తర్వాత చెప్తాను. బాగుంది మేడం. మేడం హైదరాబాద్
అదే అవుతుంది ఏందిరా తెలియని IMPS వస్తుంది మేడం నెక్స్ట్ క్యా కర్నా సరే మేడం Yeah. రోజా మేడం సార్ ఉన్నారా? సార్ ఓకే సార్ నెక్స్ట్ వస్తున్నాను సార్ సిగ్నల్ ప్రాబ్లం ఉందా? థ్యాంక్ యూ సతీశ్వరి మేడం మాట్లాడతారా? వీడియో ఆన్ లేదు సార్ కొంతమందివి. బ్రహ్మచారి సార్ ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు పట్టిమాన్ శ్రీనివాస్ సార్ది లైఫ్ స్టోరీ చాలా బాగా అనిపించింది. తను ఏ రకంగా బిజినెస్ లోకి ఇచ్చిండు, తను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిండు అనేది చాలా బాగా అనిపించింది సార్. అసలు సహజంగా ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో వస్తాయా అనేది ఒకసారి నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటున్నా. అంటే ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినట్టయితేనే జీవితం విలువ తెలుస్తుంది ప్రతి మనిషికి కూడా. చాలా బాగా అనిపించింది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు ఆ సిడి వినిపించినందుకు. అది పూర్తిగా దయచేసి ఇంకో రోజు వినిపిస్తారని ఆశిస్తున్నా సార్. ఓకే, చాలా బాగుంది సార్. ముఖ్యంగా నా పేరు వీరబ్రహ్మచారి, నా అప్లైన్ వచ్చేసి కృష్ణచారి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వెంకటేశ్వర సార్ మధ్యలో కొంచెం వర్క్ ఉండి లేదు. ఓకే థ్యాంక్ యూ ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ బ్రహ్మచారి సార్. పిలవగానే వచ్చి మీ ఒపీనియన్ చాలా బాగా చెప్పారు. ఇవాళ సిడి అయితే రియల్ గా ఎక్సలెంట్ అండి. తను చదువుకున్న చదువుకి తను ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి, ఈవెన్ సూసైడ్ అటెంప్ట్ వరకు చేశారంటే ఎంత డిప్రెషన్ లో ఉండి ఆ సిచ్యుయేషన్ కి వెళ్ళారు, కానీ దాని నుంచి ఓవర్కమ్ అయ్యొచ్చారు చూడండి, అది ఎక్సలెంట్ సార్. ఒక ఫ్రెండ్ ని తను మంచి గైడెన్స్ ఇచ్చే ఫ్రెండ్ ని పక్క పెట్టి బ్లాక్ లిస్ట్ నంబర్ కూడా డిలీట్ చేసే సిచ్యుయేషన్ కి వచ్చింది, కానీ ఆ తన ఫోన్ తను బై యాక్సిడెంటల్లీ తన టైర్ కిందనే వచ్చి డిస్ట్రాయ్ అయిపోవడం, కొత్త ఫోన్ తీసుకోగానే ఫస్ట్ నంబర్ ఇతనిది యాక్టివేట్ అవ్వడం, అంటే గాడ్ అనేది మనం ఏది చేయాలో అది మనకు చూపిస్తుంటారు అనే దానికి కరెక్ట్ గా ఎగ్జాంపుల్ అండి. అంతే. తను ఎన్ని ఓకే రోజులు మేడం, థ్యాంక్ యూ. అదే నంబర్ వర్కౌట్ అయింది, అదే బిజినెస్ అనేది వర్కౌట్ అయింది కదా. సో ఆ బిజినెస్ కూడా డిస్కరేజ్ చేస్తున్నారు. ఇది ఏంటి ఇంట్లో పోస్టర్లు పెట్టుకొని లక్షలు సంపాదిస్తాడా, కార్లు వస్తాయా, బంగ్లాలు వస్తాయా అని దాన్ని కూడా సెటైర్లు వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు. కానీ మనము అసలు వినొద్దు, మనది ఏందో మనం ఫర్మ్ డెసిషన్ అనేది ఉండాలి. విల్ పవర్ ఈస్ మెయిన్. ఆ విల్ పవర్ తోటి సాధ్యం అవుతుంది సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సతీశ్వరి మేడం వీడియో ఆన్ చేసుకోగలరు మేడం ప్లీజ్. సార్ ఈ 6666 నిన్న కూడా ఇలాగే ఉన్నారు వీళ్ళు, ఎవరు తెలియట్లేదు సార్. ఇంద్రమ్మ. ఓకే, ఇంద్రమ్మ మేడం గుడ్ మార్నింగ్. లేదు. సో సార్ టైం ఎంత అయింది సార్ ఒకసారి చెప్పండి. 7:28. Okay, sir. So finally, I take the pride to welcome our great mentor and 24/7 available person. Dr. Venkateshwar sir, please come on to the digital screen. Thank you, madam. Thank you. Sir. Good morning, leaders. Good morning. Okay, madam. Good morning, all Shamala winning team leaders. Myself, Dr. Venkateshwarlu from LB Nagar. నా ప్లాన్స్ వచ్చేసి మనం అందరం ఈ జూమ్ లో ఉన్నామంటే ఆ సారే డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్, తర్వాత హన్సిక మేడం, సురేందర్ రెడ్డి సార్, సాయి రెడ్డి సార్, ఆంజనేయులు సార్, శ్రీనివాస్ ఉడ్డమాన్ సార్, అలాగే పురుషోత్తం దాస్ సార్, పూర్ణిమ మేడం. ఈరోజు సిడి అనుకున్నాం, వేరే అనుకున్నాం,
మన లక్ష్మీ ప్రసన్న మేడం సెలెక్ట్ చేస్తే నేను చూశాను, చాలా బాగా అనిపించింది. సో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మోటివేషన్స్ ఏంటి సిడి, కాకపోతే ఏంటంటే మోటివేషన్ కంటే ఎక్కువ ఉంది ఈరోజు ఈ సిడి. చూడండి, శ్రీనివాస్ వడ్డేమాన్ సార్ అంటే ఒక మాటల మాంత్రికుడు, మాటలతోనే బిజినెస్ చేస్తాడు సార్. అయితే చూడండి, సార్కి అయితే వేల మంది దాదాపు 1000 మంది కాదు, 1,00,000 మంది ఉండొచ్చు నాకు తెలిసి అయితే. సో ఎన్ని స్ట్రగుల్ పడుకుంటా ఆ స్టడీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి చూస్తే అన్న కష్టాలు చూసుకుంటే ఉన్నది ఏజ్ 30 years, కానీ కష్టాలు మొత్తం నాకు తెలిసేది మొత్తం పుట్టెకాంచి కష్టాలు పడ్డట్టుంది. అన్ని రకాల కష్టాలు పడుకుంటా అంతా చేసుకుంటా వచ్చేసి లాస్ట్కు మన దాంట్లో ఎన్నో బిజినెస్ చేశాడు. ఎన్ని బిజినెస్ చేసినా కానీ దేంట్లో సక్సెస్ కాకుండా లాస్ట్కు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసే అక్కడ ఆడదాకా వచ్చేసింది. లాస్ట్కి ఏంటంటే ఫైనల్ గా మన దాస్ సార్ ద్వారా మన మెసేజ్ రావడం, మెసేజ్కి వచ్చిన తర్వాత 167 ఎంతో చెక్ స్టార్టింగ్ వచ్చింది. దాన్ని పోస్టర్ చేసుకుని స్టేటస్ లో పెట్టుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేశారట. ఆ కామెంట్స్ ఏంటంటే ఈ 167 రూపాయలతోనే నువ్వు కార్లు తీసుకుంటావా, హెలికాప్టర్ తీసుకుంటావా అని చెప్పేసి ఎన్నో కామెంట్స్ చేశారు. సరే, అయినా సరే నేను వాళ్ళ గురించి రాలేదు, నేను నా గురించి వచ్చని చెప్పేసి ఒక పట్టుదలతో వచ్చేసి ఒక 22 డేస్ని చూడండి, 22 డేస్ని డైమండ్ డైరెక్టర్ విత్ 90,000 60,000 సారీ, చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది. సరే లీడర్స్ ఏదో మిస్ అయినట్టుంది. ఓకే, 22 డేస్ని ఆ 60,000 తీసుకోవడం, తర్వాత ఇంప్రూవ్మెంట్ అవ్వకుండా ఇప్పుడు దాదాపు ఒక 3 ఇయర్స్ని ఒక ఫస్ట్ వేరే కార్ తీసుకున్న తర్వాత కూడా ర్యాపిడో కార్ తీసుకున్నాడు. తర్వాత ఇప్పుడు నేను షేర్ చేసి చూశారు కదా, బంజారా కాలనీ సారీ ఏమంటారు తుర్కెంజాల్ దగ్గర బ్రాహ్మణపల్లిలో ఒక ఎట్లుందంటే ఆ ఇల్లు చూస్తే ఒక మంచి డూప్లెక్స్ ఇల్లు ఉన్నది, ముగ్గురే, కానీ వాళ్ళ కిరాయికి ఇచ్చింది లేదు, ఏం లేదు, టోటల్ గా ఒకటే ఇల్లు. దాంట్లో మొత్తం 5 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక సినిమా థియేటర్ ఉన్నది, ఒక బార్ ఉంది. చూడండి, ఇప్పుడు సైరెడ్స్ కర్ణాటక నుంచి వస్తారు, కర్ణాటక నుంచి ఇంకా లేకపోతే జగిత్యాలు, కరీంనగర్ నుంచి వాళ్ళతో వస్తారు. వచ్చిన వాళ్ళకు కూడా సార్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకు స్టే చేస్తాడు, అంటే వాళ్ళకు అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ పెట్టి అన్ని చేసి, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. చూడండి, ఒక గెస్ట్ లాగా 4 రోజులు కానీ 5 రోజులు కానీ 10 రోజులు కానీ అక్కడనే ఉండి అక్కడనే బిజినెస్ చేస్తారు. చూడండి ఎంత అద్భుతంగా, ఎందుకంటే ఆయన కోసం కట్టుకోలేదు, వచ్చిన వాళ్ళకు గెస్ట్ల కోసం, వచ్చిన అప్లయన్స్ కానీ డౌన్లైన్స్ కానీ వాళ్ళ కోసం కట్టి ఇప్పుడు మంచి సర్వీస్ చేస్తున్నాడు. సో చూడండి, మా మంచి మాటలతోనే అసలు మా క్లినిక్ వచ్చాడు, ఒకసారి వచ్చాడు, సాయిరెడ్డి సార్ వచ్చాడు, మన శ్రీనివాస్ సార్ వచ్చారు. కనీసం 1.5 hour కూర్చొని మమ్మల్ని మోటివేట్ చేసి, అసలు మేము అనుకోలే అప్పటికి 7 lakhs పర్ మంత్ తీసుకుంటుండే, ఇప్పుడు 9.5 తీసుకుంటున్నాడు. నెక్స్ట్ ఏంటంటే విఎంసీఎం మెంబర్ గా పోతున్నాడు. విఎంసీఎం మెంబర్ అంటే తెలుసు కదా, వెస్టీజ్ మిలేనియర్ కౌన్సిల్ మెంబర్. సో అది కూడా కంటిన్యూగా 10 lakhs అబౌవ్ తీసుకొని కంటిన్యూగా 3 నెలలు కంటిన్యూ చేస్తే బిఎంసీ మెంబర్ అవుతారు. సో ఏంటంటే మన పురుషోత్తం దాస్ బిఎంసీఎం మెంబరు. ఇప్పుడు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది కదా, ఎవరైతే ఈ ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, అందులో రంజిత్ సారు కానీ విజయరాజ్ సార్ కానీ, విజయరాజ్ సారు విఎంసీఎం మెంబర్. మిగతా వాళ్ళు ఆ ఛానల్ పెట్టుకున్నారు, కానీ ఆ ఛానల్లో వాళ్ళ ఛానల్లో అంటే ఇప్పుడు మనకు ఈయన పేరు ఎంఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు, ఆ గ్రూప్లని మన విన్నింగ్ టీం వాళ్ళు ఇన్వైట్ చేసి లైఫ్ స్టోరీ చెప్పాను. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అది కూడా నిన్ననే అయినట్టుంది. అది నిన్ననే మనకు వచ్చింది, యూట్యూబ్ లో రావడం, మనం షేర్ చేసుకోవడం జరిగింది. సో చూడండి, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడు. సో ఆయన స్టోరీ మొత్తం టోటల్ గా ఒక
స్టార్ట్ అయింది ఎక్కడ మొన్న ఆయన చేసింది ఏడ మొత్తం టోటల్ గా అగ్రి మీద పెట్టండు. కానీ అగ్రి ఏంటంటే సీజనల్ గా ఉంటది కాబట్టి అగ్రి మీద ఫోకస్ పెట్టాలి, అది సీజనల్ ఉన్నప్పుడు పెట్టాలి. తర్వాత ఏంటంటే హోమ్ నీడ్స్ FMCG లో పెట్టాలి, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ ఉంటుంది. వీటి మీద పెట్టేదంటే మనకు ఒక నూనె అయిపోతే నూనె తీసుకుంటాం, సబ్బు అయితే సబ్బు తీసుకుంటాం. కానీ ఇప్పుడు అగ్రి అయితే తీసుకున్నాం అనుకోండి, అది ఆ టైంలో వాడతాం. తర్వాత ఎంత హెల్త్ గురించి, హెల్త్ అంటే హెల్త్కి సంబంధించింది షుగర్ లేకపోతే బీపీను కొన్ని రోజులు వాడతాం, దాన్ని ఆపేస్తాం. సో దాని మీద కూడా అంత ఎక్కువ పెట్టకుండా ఎక్కువ శాతం ఏంటంటే మన దీని మీద ఇంకా బ్యూటీ కూడా రెగ్యులర్ యూజ్ చేసేది. సో ప్రతి ఒక్కరు దాని మీద కాన్సెప్ట్ పెట్టండి. ప్లస్ ఏంటంటే లీడర్షిప్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. లీడర్షిప్ ఏంటంటే మనం అంటే ఇందులో అందరు లీడర్సే, కానీ మీకు మీ డౌన్ లైన్ మీరు లీడర్స్ కాబట్టి కొన్ని దానికి సంబంధించి కొన్ని చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే మనం జాయిన్ చేయంగానే ఉండడం కాదు, ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేసేసి ఈ మెసేజ్ మనకు స్టార్ట్ అయ్యి కూడా 20 సంవత్సరాలు, రేపు June 2nd వస్తే 20 years మనం చేసుకుంటున్నాం. తర్వాత ఏంటంటే ఇందులో 10 ways ఇన్కమ్ ఉన్నాయని చెప్పాలి. ఏమేమి ఉంటాయని తెలుసు కదా, 10 to 20% డిస్కౌంట్ వస్తుంది, 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది, 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది, కన్సిస్టెంట్ ఆఫర్ ఉంటుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది, బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది, కార్ ఫండ్ ఉంటుంది, ట్రావెల్ ఫండ్ ఉంటుంది, హౌస్ ఫండ్ ఉంటుంది, ఎలైట్ క్లబ్ బోనస్ ఉంటుంది. సో ఇన్ని 10 రకాల యూజ్ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇవి వాడి మనం 100% వాడి షేర్ చేసి వాళ్ళతో వాడిపియాలి. తర్వాత విషయంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి, సాధించాలి అనే ముందు మనం ఏం చేయాలంటే సిస్టమ్ని ఫాలో కావాలి. మరి ఈ సిస్టమ్ అంటే ఏంటంటే ఎందుకు మనం చెప్తే ఎదుటి వాళ్ళు ఏమంటారు, నేను ఎందుకు వినాలంటే నాలాగా నువ్వు డూప్లికేషన్ తయారు కావాలంటే నేను సింగిల్గా, ఇప్పుడు మీరు సింగిల్గా టీమ్ బిల్డింగ్ చేస్తారా, లేకపోతే సింగిల్గా బిజినెస్ చేస్తారా, లేకపోతే టీమ్గా చేస్తారా? సింగిల్గా చేస్తే మాత్రం మనం ఏం చేయలేం, కానీ టీమ్గా వర్క్ చేస్తే మాత్రం మనం ఎక్కడనో ఉంటాం, ఎన్ని చేసుకుంటాం. తర్వాత ఏంటంటే ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలు అంటే మనం ఒక లక్ష్యాన్ని చేరుకునే వరకు చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి. సపోజ్ ఏంటంటే ఫంక్షన్స్ కానీ, లేకపోతే బర్త్డే కానీ, లేకపోతే మ్యారేజెస్ కానీ, ఇంపార్టెంట్ అయితే పోవాలి తప్ప ప్రతి దానికి మనం అటెండ్ కాకపోవడం బెస్ట్. సో ఇట్లా అంటున్నా చెప్పేసి మీరు ఏమనుకోవద్దు. సో ఏంటంటే మన లక్ష్యాన్ని సాధించాలి, ఛేదించాలనుకుంటే మాత్రం ఇలాంటి చిన్న ప్రోగ్రామ్స్ అటెండ్ కాకపోవడం, ఒకవేళ పోయినా సరే అక్కడ పోయిన తర్వాత కూడా అక్కడ కూడా మనం బిజినెస్ చూసుకుంటూ పోతుండాలి. సో ఏంటంటే తర్వాత సిస్టమ్ యూనిఫామ్, ప్లస్ ఏంటంటే మనం ఎక్కడ పోయినా సరే, ఎక్కడ ఇంటి నుంచి బయటికి వెళ్ళామంటే డ్రెస్ కోడ్ ఉండాలి. జెంట్స్ అయితే వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షూస్ విత్ షూ పాలిష్ ఉండాలి కంపల్సరీ. సాక్స్లు కూడా ఏ రోజు ఆ రోజు వాసన లేకుండా అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. తర్వాత టై ఉండాలి. ఈ డ్రెస్ కోడ్ మెయిన్. లేడీస్కి అయితే కంపల్సరీ సాడీ అండ్ ఉంటుంది కదా, ఓకే. తర్వాత ఏంటంటే మరి మీ మేలును కోరుకునే వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ఏంటంటే తండ్రి తర్వాత ఏంటంటే ఈ అప్లైన్. మరి అప్లైన్ సక్సెస్ అవుతుందంటే డౌన్ లైన్ వల్ల ఓకే, బట్ ఏంటంటే ఆ డౌన్ లైన్ సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప డౌన్ చేయడానికి మాత్రం చేయడు. 100%, 100 కాదు 200% దానికి చేయడు. మీ ఎంతసేపు డౌన్ లైన్ సక్సెస్ కోసం ఏ విధంగా సక్సెస్ అవుతాడు, ఎట్లయితే అని చెప్పేసి దానికోసం ఆలోచించి మీ గెలుపు కోసమే ప్రయత్నిస్తాడు తప్ప వేరే ఉద్దేశం అయితే ఏముండదు. సో ఏంటంటే ఇది విన్ సిచ్యువేషన్ కాబట్టి గెలిపియాలి. నేను గెలవాలంటే మిమ్మల్ని గెలిపియాలి, మరి మీరు గెలిస్తే నేను గెలుస్తా. సో ఏంటంటే ఒకరికి అవినాభావం సంబంధం ఉంటుంది కాబట్టి సో ఇది అప్లైన్కు డౌన్ లైన్కు ఉన్న రిలేషన్షిప్ ఇది. తర్వాత ఏంటంటే మనకి ఇందులో ఈగో అనేది ఉండొద్దు. మనం ఆయన దగ్గరికి నేను ఎందుకు పోవాలి, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పేసి ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, ఈగోస్ అనేది ఉండకూడదు. తర్వాత ఏంటంటే
కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే, కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నది. తర్వాత ఏంటంటే మనం ఫియర్ అంటే భయం. మరి భయం పోవాలి. ఇప్పుడు మన జూమ్లో కొంతమంది మాట్లాడతలేరు, వీడియో ఆన్ చేసుకుంటలేరు. వాళ్ళకి కారణం ఏంటంటే భయం. నేనేం మాట్లాడుతానో, నాకు మాట్లాడొస్తుందో లేదో, నేను ఏం మాట్లాడితే ఏమనుకుంటారో. ఇదేంటంటే మన వెస్టేజ్ ఫ్యామిలీ. మన ఇంట్లో కూర్చుంటాం, గ్రూప్లో కూర్చుంటాం, ఒక గుంపులా కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడుతున్నామో మనం అదే విధంగా మనం మాట్లాడుకోవాలి తప్ప ఇందులో ఒకరు తప్పు మాట్లాడుతూ ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అలాంటిది ఏముండదు. తప్పు జరిగినా దాన్ని కరెక్షన్ చేసుకుంటుంటా పోతూ ఉంటే ఏదైనా సరే మనం ఆ చేతి రాత ఎట్లా ఉంటుంది, ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా ఉంటుంది, తర్వాత రాయంగా అది చేతి రాత కుదురుతుంది. సో అట్లనే మనం కూడా ప్రతిరోజు జూమ్లో వీడియో ఆన్ చేసుకోవాలి, మాట్లాడాలి, మీ భయాన్ని పోగొట్టుకోవాలి. మరి ఈ జూమ్లో మీరు మాట్లాడలేకపోతే రేపు బ్రాంచ్ కానీ బ్రాంచ్ అండ్ యాప్ ఏం బ్రాంచ్లో ఇప్పుడు కొంచెం మాట్లాడనిస్తలేరు. తర్వాత ఏంటంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ స్టార్లో మాత్రం ఖచ్చితంగా కనీసం వాళ్ళకు 2 minutes ఇస్తారు. మరి ఆ 2 minutes మాట్లాడాలి, మైక్ పెట్టుకొని మాట్లాడాలంటే ఖచ్చితంగా మీరు ఈ జూమ్లో మాట్లాడితేనే రేపు స్టేజ్ మీద మాట్లాడగలుగుతారు. సో అట్లా మీరు చేసుకోవాలి. తర్వాత ఏంటంటే రియల్ లీడర్ ఎవరు? జంతువులలో అయితే లయన్, టైగర్, లయన్, సింహం. ఆ వాటిలో మన వెస్టేజ్లో లీడర్ ఎవరు? గౌతమ్ బాలి సార్. చూడండి, ఆ గౌతమ్ బాలి సార్ అనే అతను లేకపోతే ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది జీవితాలు మారేవా? కానీ మనందరికీ ఆదర్శం మన టైగరు, లయను. ఆయనే మనకు ఆదర్శం, ఆయనే మన లీడరు, లెజెండర్. సో ఏంటంటే ఒక బాహుబలిలో ఒక చిన్న సెంటెన్స్ ఉంటుంది, మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం పెద్దది అనుకోవడం మరణంతో సమానం. మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం ఎక్కువ అనుకుంటే దాన్ని మరణంతో సమానం అని చెప్పేసి చెప్పారు. సో తర్వాత ఏంటంటే నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. చూడండి ఎంత బాగా రాశారు. సో మనం ఎక్సలెంట్ టీం వర్క్ ఉండాలి కంపల్సరీ. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అదే మనకు బిజినెస్ అవుతుంది. సో థ్యాంక్ యూ మేడం. చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. అంటే మీ షాప్ చేంజ్ చేసుకోండి, కిరాణా షాప్ చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. మీ హోస్టింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంది మేడం. క్లారిటీ వచ్చింది అనుకుంటే సెకండ్ డే క్లారిటీ వచ్చేసింది మీకు. ఫియర్ లేకుండా ఆల్రెడీ మీరు రెగ్యులర్ స్పీచ్ ఉంటుంది కాబట్టి సో అది పిల్లల దగ్గర కాబట్టి అది మనం భయం లేకుండా మాట్లాడతాం. సో ఏంటంటే జూమ్లో కాబట్టి కొంచెం స్టార్టింగ్లో నిన్న కొంచెం అట్లా అనిపించిందో మీకు, కానీ ఈరోజు మాత్రం ఎక్సలెంట్గా మీరు హోస్ట్ చేస్తున్నారు, చాలా సూపర్గా ఉంది మేడం. అలాగే మన ఉమారాణి మౌనిక మేడం బుక్ రీడింగ్ కూడా చాలా సూపర్గా ఉన్నది. తర్వాత ఎవరు లక్ష్మీ ప్రసన్న ప్లస్ ఉమారాణి, పురుషారెడ్డి, శోభారాణి మేడం, శోభారాణి, కిరణ్ జ్యోతి, కృష్ణాచారి, లక్ష్మి, ప్రతి ఒక్కరు బాగా మాట్లాడుతున్నారు. కొటేషన్లో కూడా మంచి బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. సార్ థ్యాంక్ యూ సార్. అడిషనల్ వర్డ్స్ మీరు మాట్లాడుతుంటే అది వినాలన్నా కూడా అది ఏం అనిపిస్తుంది సార్. 10 minutes 20 minutes అనేది టైం లిమిట్ ఉండదు. అంత బాగా మీరు పాయింట్ తర్వాత పాయింట్ ఇవ్వాలైతే మరి మంచిగా కొటేషన్స్ చాలా బాగున్నాయి సార్. మీరు చెప్పి మధ్యలో యాడ్ చేస్తున్నారు కదా, ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ అనేది అవన్నీ వింటుంటే. థ్యాంక్ యూ సార్. ప్లస్ ఆ సీడీ ఏదైతే మీరు షార్ట్ గా చూపించారు కదా, ఆ 5 bedrooms ఇల్లు ఇమాజిన్ చేస్తున్నాను నేను, హోమ్ థియేటర్. అంత బాగుందా సార్? ఎప్పుడైనా మాకు ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చూపించాలి సార్ మీరు వాళ్ళ ఇల్లు.
వెళ్దాం మేడం, ఒక్కసారి వెళ్దాం. అవసరమైతే మన టీం అంతా ఒకసారి సార్కు నేను కాల్ చేసి మన అప్లైన్ రవీంద్ర సార్తో అందరూ కలిసి వెళ్దాం ఒకసారి. ఎందుకంటే అసలు అడిగి పోయిన తర్వాత మేము షాక్ అయినాం అసలు. ఇంకోటి ఏంటంటే అంతమంది చూశారు కదా డాన్సులు, లేడీస్, కానీ వాళ్ళ ఫంక్షన్ కాదు అది, మా ఫంక్షన్. పోయిన వాళ్ళ ఫంక్షన్ కాదు, పోయిన చుట్టాల మేము కాదు, చుట్టాలు కాదు, చుట్టాల కంటే ఎక్కువ ఉన్నారు ఆడ, చుట్టాల కంటే ఎక్కువ బంధాలు ఎక్కువ ఉన్నాయి ఆడ. చూడండి మనం వెస్టేజ్ ఎంత బంధాలు కలిపింది. చూడండి అసలు మేమైతే షాక్. అసలు మార్నింగ్ పోయినా మేము ఈవినింగ్ వరకు మేమే ఉన్నాం, కానీ ఏ గ్రూప్ బస్ పోయినా ఒక గంట పోయినామా తిన్నామా వచ్చినామా అన్నట్టు ఉండేది. సో ఆడ మాత్రం ప్రతి ఒక్కరు, ఎందుకంటే తెలియని వాళ్ళు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఆయన సార్ అనుకునేది 1500 మంది. బట్ ఏంటంటే అక్కడ 4000 మంది వస్తే సార్ మాత్రం షాక్ అయ్యండి, ఇంతమంది వస్తారని అనుకోలే. ఒక ఓపెన్ ప్లేస్ ఉంది, కార్లు మేము కిలోమీటర్ దూరంగా పెట్టేసిన కారు ఇంటికి పోవడానికి. కిలోమీటర్ నడిచిపోయినా మేము. ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది, అయినా సరే కార్లు అంత దూరంగా పెట్టాం మేము. చూడండి అంత మంది వచ్చారంటే, మరి అంతమంది ఇప్పుడు మనం కారు అన్వీలింగ్ చేసినప్పుడు కొత్తగా కారు మన దాంట్లో, ఇప్పుడు సపోజ్ నేనే కారు తీసుకుంటా, మరి నేను కారు ఇప్పటికి 3 కార్లు తీసుకున్నా. నేను ఏ కారు తీసుకున్నా 3 కార్లలో నేను, నా భార్య, నా పిల్లల పోయినా. కానీ రేపటి నాడు నేను తీసుకునే కారుకు నాకు ఎంతమంది 100 మంది వస్తారో 200 మంది వస్తారా చూడండి మీరు. కానీ వాళ్ళు అదేంటంటే వాళ్ళ డ్రీమ్స్ కోసం, వాళ్ళ డ్రీమ్ నేను కూడా తీసుకుంటాను ఉత్సాహంతో, అంటే నేను తీసుకున్నా అన్న సంతోషమే కంటే నా అప్లైన్ తీసుకుంటుండు అని చెప్పేసి సంతోషంగా వస్తారు. చాలా ఎక్సలెంట్ గా ఉంటది. ఆ ఇల్లు మాత్రం చాలా మంచిగా అనిపించింది. సింగిల్ గా అసలు కిరాయి రెంట్కి ఇచ్చే పర్పస్ లేదాడ. అరే ఇన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఏం చేసుకుంటారు అనుకున్నా కానీ ఎప్పుడు చూడాలి గెస్ట్లే కనిపిస్తారు, మన వెస్టేజ్ గెస్ట్లే కనిపిస్తారు. చాలా సూపర్. ఎప్పుడు చూసినా మన సైరెడ్ సార్ మనకు జూమ్ లో అప్పుడప్పుడు మీటింగ్ లో వస్తారు కదా, ఆ ఇంటి నుంచే మాట్లాడతారు. అంత పెద్ద మేడం, చాలా థ్యాంక్స్ సార్. చూద్దామండి ఎప్పుడు వస్తుంది. మీరు కార్ అన్వీలింగ్ తొందర చేయాలి సార్, మేమందరం వస్తాం. చేస్తుంది. దానికోసం నేను మొన్న మా పురుషోత్తం దాస్, ఇప్పుడు సురేంద్ర రెడ్డి సార్ ఇంటికి పోయినాం. సార్ 25th యానివర్సరీకి సిల్వర్ జూబ్లీ పోయినాం కదా. పురుషోత్తం దాస్ సార్, పూర్ణిమ మేడం డైరెక్ట్ వచ్చి నన్ను అడిగాను. అంటే నేను మొన్నటి దాకా అసలు నన్ను గుర్తుపడతాను లేదనుకున్నా. బట్ ఏంటంటే దగ్గరికి వచ్చి, డాక్టర్ సార్ మీకు కార్ ఎప్పుడు తీసుకుంటారు సార్ అంటుండొచ్చి, నేను షాక్, ఏం చెప్పాలని అర్థం కాలేదు. రవీంద్ర సార్ కార్ తీసుకున్నప్పుడు పూర్ణిమ మేడం వచ్చి నా దగ్గరికి వచ్చి కార్ ఎప్పుడు తీసుకుంటారు సార్ అన్నది. మొన్న సార్ అనేసరికి నేను షాక్ అయినా, ఏం చేయాలో అర్థం కాలేదు. సో తీసుకుంటా, తొందరలో తీసుకుంటాను. కంపల్సరీ దానికి అందరు మీ ఇన్వైట్ చేస్తా. నా కారు చూసి, అంటే నేను ఇప్పటి వరకు నేను తీసుకున్న కారు వేరు, ఆ డ్రీమ్ వేరు. ఇప్పుడు తీసుకునే కారు ఏంటంటే ఇన్స్పిరేషన్. ఆ కారు చూసి దాదాపు 100 మంది కాదు 1000 మంది వస్తారు ఇప్పుడు నాకు. ఆ టీం పెరిగిపోతా ఉంటది ఇంకా కూడా. ఎందుకంటే చాలా మంది కూడా మా కాలనీలో కూడా మా టీమ్ మేట్స్, మా డాక్టర్స్ కానీ కొంతమంది మీరు కార్ తీసుకోండి మేము జాయిన్ అవుతాం అంటుంది. సో అందరూ వాళ్ళ కోసమైనా నేను ఖచ్చితంగా ముందే కార్ తీసుకుంటా. థ్యాంక్ యూ మేడం. ఈరోజు చాలా లేట్ అయినట్టుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఒక్కసారి ఇన్వైట్ చేస్తా. ఎవరు చేయలేదు. సరే ఓకే, పర్మిషన్ ఇచ్చి క్లోజ్ చేద్దాం. ఓకే సార్. ఒక్క నిమిషం. లీడర్స్ ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోండి. ఒక్కసారి ఆ వీడియో ముందుకు రండి. ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోవాలి. ఈ పడకండి సతీశ్వరి అసలు రావట్లేదు, ఎందుకు భయం అవుతుంది? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా. అవును. ఓకే, కౌంట్ డౌన్ ఎవరు చేస్తారు? పూజిస్తారెడ్డి మేడం నిన్న రాలేదు, అటెండెన్స్ ఆబ్సెంట్ పడ్డది. చేస్తా ఉన్నాను నేను, క్లాస్ టీచర్ కదా నేను ఇప్పుడు. సో రిజిస్టర్ అట్లా. అయ్యో అవునా? ఎప్పుడు మేడం? నిన్న మొన్న.
విలేజ్కి వెళ్ళిరా? లేదు పక్కనే. ఇక్కడనే ఉన్నారా? ఓకే ఓకే. మరి చెప్పొచ్చు కదా, మేము ఉన్నాం కదా, మేము వస్తుంటాం కదా. ఇలాంటివి అది సంతోషాలే కాదు మేడం, ఈ దుఃఖాలు ఉన్నా కూడా మనం అందరు షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవాలి. అవసరం అయితే ఏంటంటే మేము వస్తాం కూడా. సరే ఎవరైనా సరే, మీ బంధువు కాబట్టి మీ బంధువైనా మా బంధువే. ఇది ఏంటంటే వెస్టేజ్ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, సపోజ్ ఏంటంటే నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దాదాపు నాకు తెలిసైతే 200-300 మంది వచ్చి హాస్పిటల్కి వచ్చారు. చూడండి మరి హాస్పిటల్లో ఒకరు అడ్మిట్ అవుతుందంటే ఎంతమంది వస్తారు? కామన్ గా 10 మంది 15 మంది కంటే ఎక్కువ రాదు. దాదాపు ఏంటంటే నేను 3 రోజులు హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా. కనీసం ఒక ఐసీయూలో స్టాఫ్ అన్నారు, డైరెక్ట్ నాతో వచ్చి అన్నారు, సార్ మీరన్నా ఉండండి, మీకు లేకుండా మేమన్నా పోతాం అంటారు. ఒక తిరుపతి కొండకు క్యూ ఎట్లా కడతారో ఆ విధంగా కట్టిండ్రు. మా హాస్పిటల్ వాళ్ళ క్లినిక్స్ వాళ్ళైతే హాస్పిటల్ బయట హాస్పిటల్ ఎండీస్ కానీ, మా పేషెంట్స్ కానీ, మా రిలేషన్స్ కానీ ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. నాకు తెలియని ఒక పేషెంట్, నేను ఆమెను గుర్తుపట్ట, పెద్ద మనిషి, దాదాపు 60-70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఉండేది దిల్సుఖ్నగర్లో ఉంటుంది. ఆమెకి ఎట్లా తెలిసిందో, ఆమె ఆటో ఎక్కి వచ్చి నన్ను వచ్చి పలకరించిపోయింది. నాకైతే అసలు ఇక చాలా సంతోషం అనిపించింది. ఇంతమంది నా ఫ్యామిలీ ఉండరా అని చెప్పేసి. ఒక ఫ్యామిలీ అనుకున్నా కానీ ఇంతమంది ఫ్యామిలీ. మెసేజ్ ఇప్పుడు మన సురేంద్ర రెడ్డి సార్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి వచ్చేసి మీకు ఏం కాదు సార్ మేము అని చెప్పి ధైర్యం చెప్పేసింది. ఆ ధైర్యమే మనకు కావాల్సింది, ఆ కొండంత అండ అన్నట్టుది. సో ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఆ మంచి కానీ చెడు కానీ ఏదున్నా సరే మీరు అందరు షేర్ చేసుకుంటే మనం అందరం హెల్ప్ చేస్తాం, ఏదో విధంగా హెల్ప్ చేసుకుంటూ పోదాం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మచారి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కౌంట్ డౌన్ చేయండి. 3, 2, 1. జై బాబా. విజయీ భవ. జై భవ. జై భవ. దిగ్విజయీ భవ. I am DUCD. I am DUCD. ఓకే, గుడ్ డే మేడం. అందరికి హ్యాపీ ట్యూస్డే. థ్యాంక్ యూ మేడం. క్లోజ్ చేస్తున్నా మేడం. మేడం అది మనకు నిన్న వచ్చాయి గురించి చెప్తారా? వాయిస్ క్లియర్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు చెప్పండి సార్, డబుల్ పీ గురించి మనకు చెప్పారు కదా, మెసేజెస్ వచ్చాయి ఒకసారి. ఎస్. అయితే మన డబుల్ పీవీలో మన ఎట్లుందంటే ఓన్లీ హెల్త్ పర్పస్ లో ఉన్నది. అది ఇప్పుడు మనకు చార్ట్ ఇచ్చారు కదా, పీడిఎఫ్ ఇచ్చారు కదా, దాంట్లో ఏమేమి ఉన్నాయి అవి మాత్రమే డబల్ పీవీ వస్తుంది. మన ఇంట్లో వాడుకునే సబ్బులు షాంపులు ఇవి మాత్రం రావు దయచేసి. అంటే డబల్ పీవీ అవి తీసుకుంటూ వస్తాయని చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే సఫియా మేడం ఉంది. ఇప్పుడు సఫియా వచ్చి ఇలా లేదు, ఇప్పుడు వెళ్ళిపోయినట్టుంది. సో ఆ సఫియా మేడం ఏం చేసిందంటే డబల్ పీవీ వస్తుందని చెప్పేసి పోయి ఇంట్లో సామాన్ అంతా తీసుకున్నాక బిల్లు చేసినాక నాకు ఫోన్ చేసింది. అది ఏడా మాల్ దగ్గర అన్ని తీసుకున్నాక బిల్లు చేసినాక నాకు ఫోన్ చేస్తారు, డబల్ పీవీ వస్తుంది సార్ అంటే, సార్ మా మేడం మనకు ముందు చెప్పొద్దా, ముందు చెప్తే అయిపోతున్నాయి కదా. అదేంటంటే ఆమెకు చదువు రాదు కాబట్టి ఇంగ్లీష్, అది కూడా అందులో ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆమెకి ఏమి అర్థం కాలేదు. డబుల్ పీవీ అని చెప్పారు కాబట్టి డబుల్ పీవీ తీసుకున్నాం అని చెప్పేసి అన్నది. సో అలాంటి పొరపాటు చేయకండి. ఓన్లీ హెల్త్ సంబంధించింది. తర్వాత ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్, మీ ఇంట్లో కావాల్సిన వాటర్ ప్యూరిఫైయర్ 30,900 చిల్లర ఉంటుంది. అది ప్రతి ఇంట్లో, ఎందుకంటే టీడీఎస్ లెవెల్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే మేము వాడుతున్నాం కాబట్టి చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఐటమ్ అది. బట్ ఏంటంటే నేను అనే విషయం ఏంటంటే మీకు పిన్ కొంచెం బ్రేక్ అవుతుంది అనుకుంటే, పెద్ద పిన్ బ్రేక్ అవుతుంది అనుకుంటేనే తీసుకోవడం మంచిది. చూసి తీసుకోండి. తర్వాత ఏంటంటే హెల్త్ కి సంబంధించిన ఐటమ్స్ ఏమేమి కావాలో మీకు, సపోజ్ మీ ఇంట్లో ఫ్లాక్స్ ఆయిల్ అయితే ప్రతి ఒక్కరికి అవసరం వస్తుంది, స్పిల్లిన్ అవసరం వస్తుంది, నూనె అవసరం వస్తుంది, కాల్షియం అవసరం వస్తుంది,
ఐరన్ డిఫిషియన్సీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే రక్తం తక్కువ అవడం చాలా వరకు అందరికీ తక్కువనే ఉంటుంది. ఐరన్ ఫోలిక్ ఉంటుంది. అది ఇట్లా మనకి మీకు ఏదైతే డౌట్ ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేకుంటే మా పిల్లలకి ఇది ప్రాబ్లం ఉంది, లేకపోతే కొద్దిగా బలంగా ఏమి ఇవ్వాలి, ఏం చేయాలని చెప్పేసి అనుకుంటే మాత్రం నాకు కాల్ చేస్తే నేను చెప్తాను. పిల్లలకైనా సరే, పిల్లలకు 5 years నుంచి వెళ్ళి 5 years కాదు, ఇప్పుడు ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది కదా, బై 6 months నుంచి కూడా ఈ పాలలో కలిపి ఇవ్వచ్చు. తర్వాత ఏంటంటే క్యాప్సల్స్ ఉంటాయి. క్యాప్సల్స్ ఏంటంటే కొలెస్ట్రామ్ క్యాప్సల్స్ ఏంటంటే ఆవు జున్ను పాలతో తయారు చేస్తారు. సో చూడండి, జున్ను పాలు అంటేనే మీకు మురుపాలు అంటారు. ఆ మురుపాలు అంటే ఫస్ట్ వచ్చే పాలతోని ఆ క్యాప్సూల్ తయారు చేయడం జరిగింది కాబట్టి చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్ గా బలంగా ఉంటది పిల్లలకు కూడా. ఆ క్యాప్సూల్ మింగిస్తాం, ఎట్లా మింగియాలి సార్ అంటే అట్లా మింగించేది కాదు. ఆ క్యాప్సూల్ ఓపెన్ చేస్తే దాంట్లో పౌడర్ ఉంటది. ఆ పౌడర్ పాలలో కలిపివచ్చు, లేకపోతే మీరు ఉగ్గు కానీ లేకపోతే సెర్లాక్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, తినిపించే ఉంటాయి కదా, దాంట్లో కలిపిచ్చేసి మీరు తినిపించచ్చు. సో చాలా సూపర్ గా ఉంటది, మంచి ఎదుగుదల ఉంటది, బలంగా ఉంటారు, షైనింగ్ గా తయారవుతారు. సో చాలా బాగుంటది. ఎందుకంటే మురుపాల గురించి మీ అందరు తెలుసు, తల్లులు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసు ఇది మురుపాల అంటే. సో ఇట్లా మా మంచి హెల్త్ ప్రొడక్ట్స్ ప్రతిదీ ఉంటది కాబట్టి హెల్త్ కి సంబంధించిన మాత్రమే డబల్ పీవీ ఉంటుంది మేడం. మీకు ఏది కావాలో నాకు తీసుకోండి, నేను అవసరమైతే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తే ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందంటే చెప్పండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.